మరి ఇది లోకపు వార్తలు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త పర సంబంధమైనది, పరలోకమైనది. మరి అయితే మానవులమైన మనమందరం కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని బైబిల్ లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే మరి యేసుక్రీస్తు ఎవరన్న సత్యం, ఆయన యొక్క జననం, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం ఎందుకు, మరి క్రీస్తు గురించి ఎందుకు ఈ వార్త అంటే, నశించిపోతున్న మనము ఈ లోకమంతా కూడా ఇదిగో త్వరగా వచ్చిచున్నాను, వాని క్రియల ఫలం ప్రతి వానికి ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉన్నదని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. మరి మీ మధ్యకి ఇలా రావటానికి, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, సర్వమానవాళి పాపంలో ఉన్నాం. పాపానికి జీతం మరణం. మరి ఆ మరణం నుంచి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరు అంటే, సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును కలుగు చేసిన వాడు. భూమిని, ఆకాశమును, నక్షత్రములను, సూర్యచంద్రుల సమస్తమును, నిన్ను నన్ను కూడా మరి సృజించిన వాడు. మరి ఎందుకు మనం మరణానికి ప్రాయశ్చిత్తమైనాము, మరణానికి మరి అప్పగించుకున్నాము అంటే, దేవునికి అవిధేయత చూపినాం. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పినాడో మానవులకి అదే చేసినాము. దేవునికి అవిధేయత చూపి దేవునికి దూరస్తులం అయిపోయినాం. దేవునికి దూరం అవటం వల్ల మరణం ప్రాప్తించింది. మరణం వల్ల మరింత దూరంగా దేవునికి మరి దూరం అయిపోయినాం. అయితే మళ్ళీ తిరిగి దేవుడు తన ప్రేమను వెల్లడపరిచి సర్వ మానవాళిని తన చెంతకు చేర్చుకోవటానికి, తన రాజ్యంలో యుగయుగాలు జీవించడానికి తన ఎంతగానో మన ఎడల ప్రేమ చూపించాడు, కృప చూపించాడు. ఆ దేవాతి దేవుడు శరీరధారుడిగా ఈ భూమి మీదకి మరి 2025 సంవత్సరాల కిందటి ఈ భూలోకానికి దిగి వచ్చినారు. ఏ శరీరం అయితే మానవుడు పాపం చేసి దేవునికి అవిధేయత చూపినాడో అదే శరీరంతో భూమి మీదకి 2025 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి వచ్చి మరి జీవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మన ఆయన మరణం జరిగింది. సర్వ మానవాళి కొరకు ఒక ప్రక్షాళన, ఒక రక్త విమోచన మరి జరిగించి మనందరికి విడుదల విమోచన దయచేసినారు. ఆయన మరణించి 3వ దినం పునరుద్ధానుడే లేచి తన స్థానానికి తాను వెళ్ళిపోయినారు. అయితే ఆ 3.5 సంవత్సరాలు సువార్త ఏమని ప్రకటించారంటే, ఇదే నా నామము, నా నామం పేరట రక్షించబడిన వారు నిత్యము యుగయుగాలు జీవిస్తారు అని ఒక 12 మంది శిష్యులు ఆనాడు ఏర్పరచుకొని సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని చెప్పి ఉన్నారు. మరి ఆ 12 మంది లోకమంతటికి మరి వెళ్ళి లోకమంతటికి ఆయన సువార్తను ప్రకటించారు. యేసు ప్రభు దేవాతి దేవుడయ్యుండి యేసుక్రీస్తుగా ఈ లోకానికి నరుడుగా జన్మించి మనందరి కొరకు ఆయన కలవరి శిలువ మీద ప్రాణం పెట్టి ప్రాణం అర్పించారు. ఆ ప్రాణం, ఆ యొక్క మరణం ద్వారా సర్వ మానవాళికి విమోచన, విడుదల, పరలోక రాజ్యానికి మార్గం మనకు తెలియాలంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారాగానే మార్గం. ఆ మార్గాన్ని ప్రవేశించాలంటే మరి క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడాలి. ఈ లోకంలో మనం జీవించినప్పుడే, మనం ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచన సత్యం మేము ఎరగలేదు, మేము పట్టించుకోలేదు. అయితే మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మేము క్రీస్తు ఎవరో ఎరిగి మరి ఆయన రక్తం ద్వారా విమోచించబడి మా పాప క్షమాపణ భూమి మీద కలిగింది. మరి ఆయన రక్తం ద్వారాగానే భూమి మీద మనకి క్షమాపణ కలుగుతుంది, మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలా క్రీస్తు ద్వారా మనం ప్రాయశ్చిత్తం పొందినట్టయితే యుగయుగాలు దేవుని ఎన్నో శోధనలు, సమస్యలు, ఎన్ని బాధలు భూమి మీద, మరి అక్కడైతే ఆ బాధలు ఏమీ ఉండవండి. ఓన్లీ యుగయుగాలు దేవుని రాజ్యంలో ఆయన స్తుతించడమే మన పని. ఎక్కడైతే మనం నివసించడానికి ఇల్లు కూడా ఉండదేమో, అక్కడ మరి మనం నివసించే ఇల్లు బంగారపు ఇల్లులు, రోడ్లు అయితే బంగారపు రోడ్లు, మన కొరకు మరి నిర్మించే ఇల్లు అద్భుతమైన ఇల్లు. ఆయనతో యుగయుగాలు ఉండాలంటే మరి క్రీస్తు ఎవరన్న సత్యం మీరు అందరూ ఎరగాలని, మరి ఆయన ఎవరు నశించిపోకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని మన పిల్లలు బహుశా చూద్దాం, మన పిల్లలు చెడిపోయినా, మన పిల్లలు తప్పుదారి పట్టినా మనం గద్దించి మంచి మార్గంలో నడిపించుకుంటాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బిడ్డల్ని మరి క్షమాపణ ఆయన కూడా దయచేశాడు. మరి మనమందరము పాపులమై ఉండగా మరి ఆయన రక్తం కార్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరు కూడా కార్యాలు చేయలేరండి. యేసుక్రీస్తు ద్వారాగానే మనం విమోచించబడతాం, ఆయన ద్వారాగా నిత్యరాజ్యం పొందుకుంటాం. ఆయన కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చినవాడు. మరి ఆ రక్షణ మీరందరూ పొందాలని, మేము పొందిన సంతోషము, మా మరణం తర్వాత మేము వెళ్ళే రాజ్యం మీరు కూడా వెళ్ళాలని ఈ సంతోషకరమైన సమయంలో మరి ఈ యొక్క సువార్తను మీ ముందుకు తేవడానికి గల కారణం ఇదే. మరి మీరు కూడా యేసుక్రీస్తు ఎవరన్న సత్యము మరి ఎరిగి
ఆయన యొక్క ద్వారా విమోచించబడితే మేము కూడా సంతోషించినట్టు మీరు కూడా సంతోషించాలని ఈ వర్తమానం మీ మధ్యగా మరి దేవుని ద్వారాగానే తీసుకొస్తున్నాం. మరి మీరు రక్షణ పొందాలని అనుకుంటే యేసు క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడని మీరు యేసు క్రీస్తు నందు విశ్వసిస్తే చాలు. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాచున్నాడు నీ కొరకు నా కొరకు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తానని దేవుడు ప్రకటిస్తున్నాడు.